నవరాత్రుల్లో 5వ రోజైన శుద్ధ చవితి నాడు అవతారం శ్రీ మహాలక్ష్మీదేవి అవతారంలో మనకు దర్శనమిస్తారు. అటువంటి అమ్మవారికి ఈరోజు మనం సాంప్రదాయకంగా చేసే పూర్ణం బూరెలు నైవేద్యంగా సమర్పించుకుందాం. ఈ పూర్ణం బూరెలు చాలా ఈజీగా, టేస్టీగా, కరకరలాడుతూ పైన మెత్తపడకుండా, చాలాసేపు వరకు మెత్తపడకుండా పక్కా కొలతలతో చేద్దాం. పాతకాలం నాటి పూర్ణం బూరెలకు కావలసిన పదార్థాలు: పచ్చిశనగపప్పు 1 కప్పు నిండా తీసుకుంటున్నాను. ఇది మనం నానబెట్టుకోవాలి. ఒక 4-5 గంటలైనా నానాలి. ఏ కప్పుతో అయితే పచ్చిశనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో మినపప్పు అంటాం కదా, ఉద్దిపప్పు, మినపప్పు, అలా బ్లాక్ గ్రామ్ దాల్, దీన్ని కూడా తీసుకొని 1 కప్పుని వేసుకోండి. ఈ మినపప్పుకు తగ్గట్టు 2 కప్పుల బియ్యాన్ని తీసుకోండి. అప్పుడే మనకు చాలాసేపటి వరకు క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయన్నమాట, మెత్తబడవు తొందరగా. మినపప్పుని, బియ్యాన్ని కూడా ఒక 4-5 గంటల వరకు నాననివ్వండి. ఇప్పుడు మనం వీటన్నిటిని పక్కన పెట్టేసుకోండి. తర్వాత మన పనులన్నీ ముగించుకొని 4-5 గంటల తర్వాత ఇలా పప్పుని నీళ్ళని 2-3 సార్లు కడుక్కొని 2 కప్పుల నీళ్ళు వేసి కుక్కర్లో పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. కాస్త బాగా మెత్తగా అవ్వాలి. మనం వెనుపుకుంటే మెత్తగా అయిపోవాలి. 3 విజిల్స్ సరిపోతాయి. ప్రెజర్ అంతా పోయిన తర్వాత దీన్ని చూస్తే మనకు ఉడికిపోయి ఉంటుంది. ఇందులోనే ఈ పచ్చిశనగపప్పుని మనం ముద్దకవం తీసుకొని బాగా మెత్తగా మెదుపుకొని, ఇందులోనే మనం ఏ కప్పుతో అయితే పచ్చిశనగపప్పు తీసుకున్నానో అదే కప్పుతో 1/4 బెల్లాన్ని వేసేసుకోండి. నేనైతే ఆర్గానిక్ బెల్లాన్ని వాడుతున్నాను. మనం కొంచెం బాగుంటుంది కలర్ అనేది, డార్క్ కలర్లో వస్తుంది పూర్ణం. ఇలా వేసేసి కాస్త కలిపేసి చూడండి. మరి పప్పు అయితే మెత్తగా ఉండాల్సిన అవసరం లేదు, కాస్త పలుగ్గా ఉన్నా పర్వాలేదు, తినడానికి బాగుంటుందన్నమాట తినేటప్పుడు. సో ఇలా పెట్టి దీన్ని స్టవ్ మీద పెట్టి ఆ నీరంతా ఎగిరిపోయి బాగా గట్టిగా అయ్యేంత వరకు ఉడికిస్తూ అందులో ఎలాచీ పౌడర్ ఒక 2-3 ఎలాచీలను తీసుకొని మెత్తగా క్రష్ చేసి దాన్ని వేయండి. ఒక 2 స్పూన్ల వరకు నెయ్యిని కూడా వేసి బాగా కుక్ అవ్వనివ్వండి. ఇలా వాటర్ అంతా డ్రైన్ అయిపోయేంత వరకు పెట్టుకోండి. చూడండి, చెమ్మ అనేది లేకుండా అయిపోవాలి. మనం ఇట్లా తీసుకుంటే మెత్తగా అయిపోవాలి. ఈలోపు మనం నానిన బియ్యం, మినపప్పుల్ని కడుక్కొని కొంచెం నీళ్ళు వేసి మిక్సీలో వేసి మనం గ్రైండ్ చేసుకోవాలి. మీ గ్రైండర్ అయితే ఇంకాస్త గట్టిగా మెదుపుకోండి. ఈలోపు మనకు ఈ బెల్లము, ఈ పచ్చిశనగపప్పు మిశ్రమం అనేది గట్టిపడిపోయింది. ఇప్పుడు మనం మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను. చూడండి, కొంచెం గట్టిగానే వేసుకోండి. మీడియంగా ఉండాలి, అట్లా జారుగా ఉండకూడదు, అలా గట్టిగా ఉండకూడదు. దోశ పిండి కంటే కొంచెం థిక్గా ఉంటే సరిపోతుందన్నమాట. దీన్ని వేసుకొని ఉప్పు, సోడా ఉప్పు కూడా వేసుకోండి. బాగా మనం బీట్ చేసుకోవాలన్నమాట. మొత్తం అలా బౌల్స్ లోపలంతా ఫామ్ అవ్వాలి. మనకు బజ్జీల్లాగా కొంచెం ఉప్పుగా రావాలి కాబట్టి బాగా బీట్ చేసినప్పుడు అదంతా కలుస్తుంది. ఇలా వేలుని ముంచినప్పుడు మన చేతికి ఎంతైతే పిండి అంటుకుంటుందో అంత పిండి మాత్రమే మనకు ఈ పూర్ణం బూరెలకు లోపల ఉన్న పూర్ణానికి అంటుకుంటుంది. ఇప్పుడు మనం స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ని సరిపడా, బూరెలు వేయించడానికి సరిపడా వేసుకోండి. నేనైతే గ్రౌండ్నట్ ఆయిల్తోనే చేస్తాను, అప్పుడే బాగుంటాయి టేస్ట్. వేరే ఆయిల్తో పెద్దగా రుచిగా ఉండవు. ఇప్పుడు ఈ పూర్ణాలను, చల్లబడిపోయి ఉంటుంది కదా, ఈ పూర్ణాలను నెయ్యి చేతికి అద్దుకుంటూ మనం ఉండలుగా చేసుకోవాలి. మొత్తం అన్నిటినీ ఉండలుగా చేసుకొని మనకు ప్లేట్లో పెట్టేసుకోండి. రెడీగా ఉంటే మనం పూర్ణంలో నూనె కాగిపోయిన తర్వాత పూర్ణాలు వేసుకోవడానికి అనువుగా ఉంటుంది. ఇలా చూడండి, రౌండ్ రౌండ్ బాల్స్ లాగా చేసుకోండి. నెయ్యితో అద్దుకుంటే ఆ రుచి అనేది బాగా వస్తుందన్నమాట. నెయ్యే ఖచ్చితంగా వాడండి. ఇలా చూడండి, ఒక్కొక్కటి బాల్స్గా చేసుకుంటున్నాను. నేను ఒక పూటకి సరిపోయేలాగా చేసుకున్నాను. ఎక్కువ మంది లేరు కదా మా ఇంట్లో, ముగ్గురమే కాబట్టి కొంచెమే చేస్తున్నాను. మీకు దాన్ని బట్టి కొలతలు ఇంక్రీజ్ చేసుకోండి. ఇప్పుడు మనకు పూర్ణాలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం రుబ్బుకున్నటువంటి పిండిలో స్పూన్తో ఈ పూర్ణాన్ని వేసేసి ఇలా వేసుకొని, స్పూన్తో అయినా వేసుకోవచ్చు, హ్యాండ్తో అయినా వేయగలము అన్నప్పుడు జస్ట్ బౌల్ని తీసుకొని ఆ పూర్ణాన్ని ముంచి ఇలా 2 వేళ్లతో తీసుకొని ఇలా వేసేస్తే కరెక్ట్ షేప్ అనేది మిస్ కాకుండా వస్తాయి. ఇలా పూర్ణాలన్నింటినీ వేసుకొని మీడియం మంటలో పెట్టుకొని మనం వేయించుకోవాలి. ఎక్కువ మాడకూడదు, ఎక్కువ హై ఫ్లేమ్ ఉండకూడదు, మరీ లోలో సిమ్లో కూడా ఉండకూడదు. ఇలా అన్ని 2 వైపులా కాల్చుకొని, ఏదైనా పూర్ణం ఒకటికొకటి అంటుకుంటే అక్కడ విడదీయడానికి చూడొద్దండి. మొత్తం పూర్ణం అంతా ఆయిల్లోకి చిమ్మేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. చూస్తుంటేనే అర్థమవుతుంది ఆ టెక్స్చర్ ఎలా వచ్చాయి పూర్ణాలు అనేది. చాలాసేపు అయినా కరకరలాడుతూ కమ్మగా ఉండే సాంప్రదాయకమైన పూర్ణాలు అనేది మనకు రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం అమ్మవారికి శ్రీ మహాలక్ష్మీదేవి అవతారంలో ఉన్నటువంటి ఆ దేవికి సమర్పిస్తే మనకు చాలా సంతోషంగా ఉంటుంది.
ఈ పూర్ణం బూరెలు తయారు చేయడానికి వాడిన ప్రతి వస్తువు చాలా మంచిదన్నమాట ఆరోగ్యానికి. అందువల్ల మనం నిరభ్యంతరంగా హ్యాపీగా మనం అమ్మవారికి సమర్పించి ప్రసాదంగా స్వీకరించుకోవచ్చు. చూస్తారు కదా, పూర్ణం బూరెలు నచ్చాయా? మీ ఊర్లో ఈ పూర్ణం బూరెలను ఏమంటారో కామెంట్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ముదిరెడ్డి సరీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీ లైక్స్ అండ్ కామెంట్సే నాకు మోటివేషన్. ఈ పూర్ణాలు వేడిగా ఉన్నప్పుడే ఈ బూరెల్ని అలా మధ్యలో జస్ట్ ఒక చిన్నగా హోల్ చేసుకుని వేడిగా ఉన్నప్పుడే ఈ పని చేయండి. అందులోకి కాస్త నెయ్యి కరిగించి అందులో వేయండి. దాన్ని మధ్యలోకి చించుకొని తింటూ ఉంటే అద్భుతమైన టేస్ట్ ఈ ప్రపంచంలో ఇంకేదీ లేదని అనిపిస్తుంది. కావాలంటే ట్రై చేసి చూడండి. పూర్ణం బూరెలు మీకెలా కుదిరాయో నాకు కామెంట్ చేయండి. 6వ రోజు అవతారం లలితా త్రిపుర సుందరీ దేవికి ప్రీతికరమైన ప్రసాదంతో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శ్రీమాత్రే నమః.